హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. రైల్వే ఎన్టీపీసీ CPT-1 గ్రూప్ డి వాళ్ళు ఈరోజు మీరు చదవాల్సిన టాపిక్ చూద్దాం. మీకు ఎన్ని పనులున్నా సరే ఈ టాపిక్ చదివాకనే నిద్రపోండి. క్లియర్? సో అదేవిధంగా ఈ వీడియోలో మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ఎగ్జామ్ బేస్డ్ మీద మాత్రమే. ఓకే, రైల్వే విధంగా మాత్రమే అడగడం జరుగుతుంది. వాటికి ఆన్సర్ చెప్పడానికి కూడా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయండి. ఎస్టర్డే వీడియో అట్లీస్ట్ ఆల్మోస్ట్ 3000+ మెంబర్స్ చూసారుగా. ఈరోజు కూడా అంతే మెంబర్స్ చూడడానికి ప్రయత్నం చేయండి. ఓకే, రైట్. సో మనం ఎస్టర్డే టాపిక్స్ కనుక చూసినట్లయితే స్క్వేర్ అండ్ రెక్టాంగిల్కి సంబంధించి ఏరియా, పెరిమీటర్, డయాగ్నల్ నేర్చుకోమని చెప్పాను. మిర్రర్ అండ్ వాటర్ ఇమేజ్ నేర్చుకోమన్నాను. వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ప్రపంచ వారసత్వ ప్రదేశాల గురించి, అదేవిధంగా మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారాలు, రాజ్యాంగము, షెడ్యూల్స్, కాన్స్టిట్యూషన్ అండ్ షెడ్యూల్ గురించి నేర్చుకోమని చెప్పాను. సో వీటికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ప్రతి ఒక్కరూ ఆన్సర్ చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం 2024లో ఎవరికి వచ్చింది? వారు ఏ క్రీడలకు చెందినవారు? ఏ రాష్ట్రాలకు చెందినవారు? సో ఎగ్జామినర్ మనల్ని ఎవరు అని అడగవచ్చు, ఆ పర్సన్ నేమ్ ఇచ్చి ఏ రిలేటెడ్ స్పోర్ట్ అని అడగవచ్చు, లేదా ఆ పర్సన్ నేమ్ ఇచ్చి తను ఏ స్టేట్కి సంబంధించిన వాడని మనల్ని అడగవచ్చు. సెకండ్ వన్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం అందుకున్న మొదటి మహిళ ఎవరు? ఓకే. థర్డ్ వన్, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న పురస్కారం యొక్క ప్రైజ్ మనీ ఎంత? నెక్స్ట్ వన్, 6వ షెడ్యూల్లో ఏ రాష్ట్రాలలోని గిరిజన ప్రాంతాల గురించి తెలియజేస్తూ ఉంది? అవి ఏ స్టేట్స్ అనేది అడుగుతూ ఉంటాడు. నెక్స్ట్ 10వ షెడ్యూల్ ఏంటి? అది ఏ సంవత్సరంలో చేర్చారు? ఏ అమెండ్మెంట్, సవరణలో భాగంగా చేర్చడం జరిగింది. సిక్స్త్ వన్, కంప్లీట్లీ ఉన్న షెడ్యూల్స్ అన్నీ వివరించండి. అంటే ఫస్ట్ షెడ్యూల్ దీన్ని తెలియజేస్తూ ఉంది, సెకండ్ వన్ దీన్ని తెలియజేస్తూ ఉంది. ఆర్డర్ అనేది మర్చిపోవద్దు. అండ్ అట్ ది సేమ్ టైం కొన్ని మనకి ఆ తర్వాత మధ్యలో చేర్చారు కదా, అది ఏ ఇయర్లో చేర్చారు, ఏ అమెండ్మెంట్ ద్వారా చేర్చారు అనేది కూడా మీరు చెప్పడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వన్, భారతదేశంలో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా 2024లో చోటు సంపాదించుకున్నది ఏది? మీకు ఆల్రెడీ నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోలో నేను 23 వరకే డిస్కస్ చేశాను. ఓకే, సో యాప్లో మాత్రం 24 వరకు ఉంటుంది, ఒకసారి చూడండి. ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన కోనార్క్ సన్ టెంపుల్ ఏ శతాబ్దంలో నిర్మించారు? సో ఎగ్జామినర్ మనల్ని ఇబ్బంది పెట్టాలని భావించినప్పుడు ఇలాంటి క్వశ్చన్ కూడా ఇస్తాడు. సో జనరల్లీ మనం ఏమని చెబుతాం? వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లిస్ట్ చదువుతాం, అంతవరకే. సో కింది వాటిలో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే మనం కోనార్క్ సన్ టెంపుల్ అని మనం ఆన్సర్ చేయగలం. బట్ అది ఏ శతాబ్దంలో నిర్మించారనేది మనం ఈ టాపిక్ వైజ్లో మనం డిస్కస్ చేయం ఎక్కువ, బట్ ఎగ్జామినర్ అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వన్, సమయము 6:50 అయిన అద్దంలో నీటి సమయం ఎంత? అద్దంలో మరియు నీటి సమయంలో ఎంత? అదే అద్దాన్ని గడియారానికి కుడివైపు పెట్టినప్పుడు, అంటే ఇప్పుడు 6:50 అవుతా ఉందనుకోండి, ఇక్కడ నేను జస్ట్ ఇట్లా మనం రాయలే, నీటిలో అంటే కింద. అదే అద్దాన్ని కుడివైపుకు పెట్టినప్పుడు ఇప్పుడు ఎంత? ఎడమ వైపు పెట్టినప్పుడు ఎంత? కింది వైపు పెట్టినప్పుడు ఎంత? పై వైపు పెట్టినప్పుడు ఎంత? డిఫరెంట్గా మిమ్మల్ని అడిగే అవకాశం ఉంటుంది. కాస్ట్ ఆఫ్ కల్టివేటింగ్ ఏ స్క్వేర్ ఫీల్డ్ అట్ ఎ రేట్ ఆఫ్ 135 rupees per hectare is 1 to 15 rupees. The cost of putting a fence around it at the rate of 75 paisa per meter would be. ఏమన్నాడు? హెక్టార్ కంట 135 రూపాయల చొప్పున ఒక చదరపు క్షేత్రాన్ని సాగు చేయడానికి అయ్యే ఖర్చు 1215 రూపాయలు. 1 మీటర్కి 75 పైసల చొప్పున కంచె వేయడానికి అయ్యే ఖర్చు ఎంత అన్నాడు. నెక్స్ట్ వన్, ద ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 15 times the sum of its length and breadth if the length of that field is 40 meters. Then what is the breadth of the field? ఒక దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యము వాటి పొడవు వెడల్పుల మొత్తానికి 15 రెట్లు ఉందంట. అయితే పొడవు 40 మీటర్లైన వెడల్పు ఎంత అంటున్నాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, If the length and breadth of a rectangle are increased by 10% and 8% respectively,
బై వాట్ పర్సంటేజ్ విల్ బి ద ఏరియా ఆఫ్ దట్ రెక్టాంగిల్ బి ఇంక్రీజ్డ్. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు వెడల్పులు వరుసగా 10%, 8% పెంచిన దాని వైశాల్యంలో పెరుగుదల శాతం ఎంత? నెక్స్ట్ వన్, ద బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఇస్ 25 meter. ద టోటల్ కాస్ట్ ఆఫ్ పుటింగ్ ఎ గ్రాస్ బెడ్ ఆన్ ద ఫీల్డ్ 12375 rupees at the rate of 15 rupees per square meter. What is the length of the rectangle field? ఒక దీర్ఘచతురస్రం యొక్క పొలం వెడల్పు 25 మీటర్లు. పొలం నిండా గడ్డి పరచడానికి అయిన ఖర్చు 12,375 రూపాయలు. పర్ స్క్వేర్ మీటర్ యొక్క కాస్ట్ 15 రూపాయలు అంట. అయితే పొలం యొక్క పొడవు కనుగొనండి అన్నాడు. నెక్స్ట్ వన్, ఒక చతురస్రాకార స్థలంలో కర్ణం వెంబటి అంటే డయాగ్నల్గా ఒకడు నడిచాడు. సో భుజాల వెంబటి అంటే సైడ్స్ వెంట నడవకపోవడం వల్ల అతనికి తగ్గిన దూర శాతం ఎంత? A man wants to cover his floor with a carpet which costs 100 per square meter. His floor is in the form of a square which has a side of 6 meter. What will be the cost of carpeting the floor? ఒక వ్యక్తి 6 సెంటీమీటర్ల 6 మీటర్ల గల ఓకేనా బిజము గల చతురస్రాకారపు గది తివాచితో కప్పాలని నిర్ణయించుకున్నాడు. తివాచి ఖర్చు 100 రూపాయలు ప్రతి చదరపు మీటర్కైనా. తివాచి కప్పడానికి ఎంత ఖర్చు అయింది? సో ఈ 16 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. అండ్ మీరు మరీ ఓవర్గా థింక్ చేసి ఇంకెక్కువ ఏదో అడుగుతాడని ఎక్స్పెక్ట్ చేయకండి. మనం ఆల్రెడీ మొన్న ఏఎల్పి పేపర్ కూడా డిస్కస్ చేసాం. అది ఎప్పటిలానే ఇస్తున్నాడు అంతే. ఏదో 1-2 క్వశ్చన్లు కొద్దిగా అటు ఇటు అయినంత మాత్రాన మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదో మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాడు కదా అన్న మనం అని వీడియో చూడకుండానే మెసేజ్ చేయడము, లేకపోతే అసలు కోర్స్ ఇంగ్లీష్ మీడియం ఉందా తెలుగు మీడియం ఉందా అని చూడకుండానే మెసేజ్ చేసి ఇబ్బంది అయితే పెట్టకండి. నేనైతే రిప్లై ఇవ్వలేను కూడా. ఓకే, సో మళ్ళీ మీరు ఇబ్బంది పడడం, నన్ను ఇబ్బంది పెట్టడం ఓకే దయచేసి చేయకండి ప్లీజా. రైట్, సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. మిర్రర్ ఇమేజ్ క్వశ్చన్. దీనికి కూడా ఆన్సర్ చెప్పండి. దీనికి కూడా రైట్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అప్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీక్ ఫెబ్ నుండి ఫెబ్ 1st లోపే బుక్ రిలీజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ కూడా విత్ ఇన్ 1 వీక్లో కంప్లీట్లీ అయిపోయింది. అది మనం టైపింగ్ ఇచ్చాం. వన్స్ ఒకసారి అయిపోతే మీకు యాప్లో పెట్టడం జరుగుద్ది. సో కెమిస్ట్రీ ఈ వీకెండ్ అయిపోతుంది. ఓకే, సో కోర్సు తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి. ఎవ్వరు మీకు చెప్పరు, అప్డేట్స్ ఇచ్చి యాప్ డౌన్లోడ్ చేసుకున్న క్లాసెస్ అని చెప్తారు. కానీ నేను ముందే చెప్తున్నా, తీసుకునే ముందే క్లాసెస్ వినండి. 1-2 సార్లు కాదు, 2-3 సార్లు వినండి. నచ్చితే రైల్వేకి ఉపయోగపడుతున్నాయంటే తీసుకోండి. రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి, అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. చేసేవాళ్ళు ఇటు రాకండి. లాస్ట్ బెంచ్లో కూర్చునే స్టూడెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అలానే ప్రిపేర్ చేశాను. ప్రింట్కి అవకాశం లేదు, మాక్ టెస్ట్లు అస్సలే లేవు. ఓకే, సో ఇండివిజువల్ కనుక పాలిటీ అయిపోయినట్లే, జీకే అయిపోయినట్లే. ఇక్కడ మీకు ఓన్లీ బయాలజీ పెండింగ్ ఉంది. ఇక్కడ 9th, 10th ఐ థింక్. మీ గ్రూప్ డి వరకు కనుక నో వరీ, ఇది కూడా కంప్లీట్లీ అయిపోయినట్లే అనుకోండి. అండ్ సోషల్ సైన్స్, జీకే ప్రీవియస్ క్వశ్చన్స్ మీకు ఇవి 60 రూపీస్కి అందించడం జరుగుతూ ఉంది. CBT 1 గ్రూప్ డి కోర్స్ 200కి ఇవ్వడం జరుగుతుంది. సో ఉన్నన్ని క్లాసెస్ మీరు నేర్చుకోండి. నాకు సాధ్యమైనన్ని క్లాసెస్ నేను చెప్తాను. లేదు అంటే మీరు అప్పుడు చూడవచ్చు, కానీ ఉన్నన్ని క్లాసెస్ మాత్రం మీరు ఇంకొకసారి మళ్ళీ వేరే కాడ నేర్చుకోకుండానే ఉంటాయి. అంత నీట్గా ఉంటాయి అన్నట్టు. ఓకే, సో పెండింగ్ ఉన్న ఓవరీ బాగా ప్రిపేర్ అవ్వడానికి అయితే ప్రయత్నం చేయండి. క్లియర్? సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే ఈరోజు ఈ టాపిక్ చదివిన తర్వాతే మీరు స్లీప్లోకి వెళ్ళండి డెఫినెట్లీ. సో ఏరియా పెరిమీటర్లో ట్రయాంగిల్ నేర్చుకోండి. సో మీరు చాలామంది తెలుగులో కమెంట్ చేస్తూ ఉన్నారు, అన్న తెలుగులో చెప్పండి టాపిక్ నేమ్ అని. బట్ నేను రీడ్ చేస్తూ ఉన్నాను కదా ఇంగ్లీష్లో, అడ్జస్ట్ అవ్వండి. సో ఏరియా పెరిమీటర్లో ట్రయాంగిల్ గురించి, భారతరత్న అవార్డ్స్ గురించి, అండ్ ఇక్కడ pH వాల్యూస్ గురించి, క్యాలెండర్లో బ్యాక్ అండ్ ఫ్రంట్ గురించి నేర్చుకోండి. సో క్యాలెండర్లో 100 మోడల్స్ అని నేర్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్లీ బ్యాక్ అండ్ ఫార్వర్డ్, అదేవిధంగా డేట్ ఇస్తే అది, లేకపోతే 2 డేట్స్ ఇచ్చినప్పుడు ఆ కంపారిజన్, అంతకుమించి పెద్దగా అవసరం లేదు. అండ్ భారతదేశ సరిహద్దులు, ఇండియా బౌండరీస్, ఇండియాకి ఏ దేశాలు బౌండరీస్గా ఉన్నాయి, ఆ దేశాలు ఎంత లెంత్ తోటి ఆక్యుపై చేస్తాయి, బౌండరీని టచ్ అయి ఉన్నాయి. ఇలాంటి క్వశ్చన్స్ మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ప్రాపర్గా చదవండి, డెఫినెట్లీ మీకు సక్సెస్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే,
సో దయచేసి ఇబ్బంది పెట్టకుండా మెసేజ్ చేసి మీరు ఏదైనా కోర్స్ తీసుకునే ముందు తెలుసుకోండి. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.